తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యశ్రీ ప్రదాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిది, అపర భగీరథుడు, రైతు బాంధవుడు స్వర్గీయ వైఎస్ఆర్ అని అన్నారు. వైఎస్ఆర్ మరణంతో ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పేద ప్రజలను అనేక రకాలుగా ఆదుకున్నారని తెలిపారు. జగన్ అందించిన పథకాలు పక్కన పెట్టి పేద ప్రజలపై చంద్రబాబు కక్షాదింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆతంట మండల కన్వీనర్లు, నాయకులకి, సర్పంచులకి, జడ్పీటీసీలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు 16వ వర్ధంతిని ఈరోజు మనకి జరుపుకోవడం జరుగుతుంది. నేను ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి పెదవాడ గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ముఖ్యమంత్రిని నేను దగ్గర నుండి చూశాను. చిన్న వయసులో ఆయన పక్కన కూర్చుని వాళ్ళ దగ్గర చెప్పే మాటలు ఇది. ప్రతి ముఖ్యమంత్రి దగ్గర పార్టీలో చేరమంటే ఆయన చేరి అత్తిల్ నుంచి నేను ఎమ్మెల్యే అవడం జరిగింది. ఆయన 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందితే 1వ తారీఖు సాయంకాలం రాత్రి 9:30 గంటలకు నాకు ఆయన ఫోన్ చేశారు. నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను తాడేపల్లిగూడ. ప్రపంచంలో స్టార్ట్ అయింది మన దగ్గరే. ఫోన్ చేసిన 10 నిమిషాల్లో క్లియర్ వచ్చింది. అది ఆ రోజుల్లో మార్టేలో ఒకటి ఉండేది, పెరిగంటలో ఒకటి ఉండేది, అత్తిలో ఒకటి ఉండేది, గడపవరంలో ఒకటి ఉండేది, ర్యాలింగ్ లో ఒకటి ఉండేది. ఒక అత్తిల్ నియోజకవర్గంలో ఎటు చూసినా 10 కిలోమీటర్లు ఒక ప్రాజెక్ట్ అయినా. అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు అన్ని కూడా ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగంటే నేను పండగ చేస్తానని చెప్పిన అన్ని ప్రాజెక్టులు చేసి కాలువలన్నీ బాగేసి మన గోదావరి కట్టుకోవడానికి అంతకేదో ఉంటే దాన్ని ఫ్లడ్ వచ్చినా ములగకుండా ఉండడం కోసం ఆయన దొడ్డిపట్లు వచ్చి గట్లు కూడా ఈ రోజు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయంటే. సంక్షేమ పథకాలతో చిరునవ్వుతో కూడిన పలకరింపుతో ప్రతి గుండెను కదిలించిన మహోన్నత వ్యక్తి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ఆర్ మనకు దూరమైన వైఎస్ జగన్ రూపంలో మనకు గొప్ప వారసత్వాన్ని అందించారని, తన 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించి సంక్షేమ పాలనకు నిర్వచనం చెప్పారని తెలిపారు. పెద్ద కోట్లాది మంది ఉన్న కుటుంబం ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది అరుదైన కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. అలాంటి అదృష్టవంతులు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి అదృష్టం అనేది ఆయనకు ఓ సహజంగా వచ్చినది తప్ప ఆయన ఏదో నేర్చుకొని దానికోసం పాకులాడి చేసింది కూడా కాకపోవడం అనేది ఒక విలక్షణమైన ఇది కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారిలో. ఆయన అన్ని పార్శ్వాల నుంచి ఎటు నుంచి టచ్ చేసి చూడాలన్నా అర్థం కాదు. హ్యూమన్ ఫేస్ టు ది అడ్మినిస్ట్రేషన్ అందామా, ఒక మానవత్వంతో కూడిన పాలన అందామా, ఒక వ్యక్తిగా మహోన్నతమైన శత్రువులను కూడా క్షమించే గుణం కలిగిన ఒక ఉదాత్తమైన ఇది అందామా, మొండిగా గట్టిగా నిలబడితే ఉండే ధీరత్వం, ఎంత దేనికైనా సరే సై అంటూ పోగలిగిన దీన్ని అందామా, అన్నీ కలబోసి ఒక మనిషి, మన మధ్య ఉన్న మనిషి ఒక మనీషిగా మారడం, ఒక మహామనీషిగా మారడం, ఒక ఎవాల్వ్ కావడం, ఓ పరిణితి చెందిన దీనిలాగా, ఓ ఋషిలాగా ఎవాల్వ్ చెందడం, ఇవన్నీ కూడా మన మధ్య సమకాలీన సమాజంలో మన మధ్య చూసాము. అందులో మనలో చాలామంది, నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ కావచ్చు, లేదా అప్పుడు యంగ్ అయ్యి ఇప్పుడు ఓల్డ్ అవుతున్న వాళ్ళు కావచ్చు, 16 ఏళ్ళలో వాళ్ళందరూ కూడా చూశారు. మన ఇంట్లో మన పిల్లల గురించి ఎట్లా ఆలోచిస్తామో, మన కుటుంబాన్ని గురించి ఎట్లా ఆలోచిస్తామో మొత్తం స్టేట్ అంతా కూడా అలా ఆలోచించగలిగాడు కాబట్టి సాధ్యమైంది. ఆదర్శప్రాయుడు, అలాంటి ఆదర్శప్రాయుడు అయిన వ్యక్తి మహామనిషితో మనం
ఆ రోజు ఎక్కడో ఓ సందర్భంలో కలవడము, సన్నిహితంగా తిరగడం వల్ల ఆ అదృష్టం అందరికీ చాలామందికి ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా దక్కింది. అప్పట్లో ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు. ఆయన వెళ్తూ వెళ్తూ బ్రహ్మాండమైన వారసత్వాన్ని కూడా మనకిచ్చి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మేము కొడుకుగా కాకుండా ఆయన ఆశయాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని ఏదైతే తపన పడుతున్నారో ఆ వారసత్వం ఒక సహజమైన దీనిగా తీసుకుని దాన్ని ఓ పార్టీ రూపంలో మనందరికీ ఇవ్వడం ద్వారా ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం అందరం భాగస్వాములం, ఈ కుటుంబంలో భాగస్వాములం కావడం ద్వారా వైఎస్ఆర్ కుటుంబం కోట్లాది మందితో కూడిన కుటుంబం, అది ఎక్కడా చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని దాన్ని మరింత మెరుగ్గా ఆయన ఆశయాలను ఎట్లా అమలు చేయాలి, దానికి అడుగులు వేస్తుందనే దానికి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటికంటే ఇంకా మరింత మెరుగ్గా 16 ఏళ్ళైనా ఇంకా 100 ఏళ్ళైనా ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకోకుండా ఉండలేం. ఎప్పుడెప్పుడు అనుకోగలమంటే ఎక్కడ మనం అడుగు వేసి ప్రజాస్వామ్యం అంటే ఎట్లుండాలి, గవర్నెన్స్ అంటే ఎట్లుండాలి, ఓ పాలకుడు అంటే ఎలా ఉండాలి అన్న ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన గుర్తొస్తూనే ఉంటాడు. ఆయన ఆశయాలు గుర్తొస్తాయి. అవి ఒట్టి మాటలు కాదు, నిజాలు కావడానికి అవకాశం ఉంది అనేది కూడా అమలు చేసి ఆయన చూపించారు కాబట్టి అది గుర్తుంటుంది. వాటిని ఒక నిజమైన వారసులుగా వారసత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన మన పార్టీ ఏదైతే ఉందో ఇది ముందుకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. పోళ్ల, భీమడోలు, గుండుగోలను, ఆగడాలంక గ్రామాలకు భారీ బైక్ ర్యాలీగా స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తరలి వెళ్లారు. భీమడోలు సంత మార్కెట్ సెంటర్లో కార్యకర్త ఎన్ఆర్ఐ పూజారి రాకేష్, ఆయన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన 10th విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు అందజేస్తారు. స్థానిక సిఎస్సిలో ఇన్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా మన ఆగడాల గ్రామంలో ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన మహిళలు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి కట్టుగా గ్రామం యావత్తు కూడా ఈ రోజు ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొంటే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఆగడాల జన సైనికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికి వదిలేస్తుందన్న జగన్. తక్షణమే వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో విజిలెన్స్ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డివిబి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించిన గత వైసీపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఉండి ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.